శ్రావణ మాసం వచ్చేస్తుంది, లైన్గా పండుగలు స్టార్ట్ అయిపోతాయి. ఇంకా పండగలకి మనం ముందుగా పాలు పొంగిచ్చి పరవన్నం చేసుకుంటాం. ఈసారి ఈ పండక్కి పంచదార బెల్లం వాడకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో అందరూ చాలా ఇష్టపడతారు. ప్రసాదంలాగా తినరు, గిన్నెలో ఉన్నదంతా నాకేస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అది ఎలాగో చూద్దాం. బాస్మతి బియ్యం తీసుకుని శుభ్రంగా కడిగి జల్లెల్లో వేసుకుని వాటర్ అంతా స్ట్రెయిన్ అయ్యాక ఏదైనా క్లాత్ మీద వేసుకుని పూర్తిగా బియ్యం ఆరేంత వరకు ఇంట్లోనే ఫ్యాన్ వేసి పూర్తిగా ఆరేంత వరకు ఆరనివ్వాలి. ఈ ఆరిపోయిన దాన్ని మనం మిక్సీ జార్లో వేసుకుని బరక్కగా మిక్సీ పట్టుకోవాలి. అంటే మనం బియ్యపు రవ్వ ఎలా పట్టుకుంటాం అలాగా కొంచెం లావుగానే ఉంచుకోవాలండి, పొడి ఉండకూడదు. ఒక బౌల్ తీసుకుని దాంట్లో కొంచెం వాటర్ పోసి, ఈ వాటర్ ఎందుకంటే మనం పాలు పోసినప్పుడు అడుగంటకుండా ఉంటుందన్నమాట. తర్వాత ఫుల్ ఫ్యాట్ మిల్క్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచాలి. పాలు ఒక పొంగు వచ్చాక ఒకసారి అంతా మిక్స్ చేసుకుని చుట్టూ మేగనంతా పాలల్లో కలుపుకొని మనం చేసి పెట్టుకున్న రవ్వని దీంట్లో వేసుకొని బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఈ పాలు కూడా సగం అయిపోవాలండి, అంతవరకు స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. ఈ బాస్మతి బియ్యంతో కీర్ ఎక్కువగా నార్త్ సైడ్ చేస్తారండి, చాలా బాగుంటుంది. వాళ్ళు దీంట్లో షుగర్ వేస్తారు, నేను షుగర్ వేయకుండా చేస్తున్నాను. ఈ పాలు బాగా మరిగేంత వరకు బియ్యం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. దీని చుట్టూ అంటుకున్న మీగన్న కూడా ఈ స్పాచులాతోటి కానీ గరిటెతోటి కానీ తీసేసుకుంటూ పాలల్లో కలుపుకోవాలి. అన్నం ఇలా పూర్తిగా ఉడికాక మనకి అన్నం ఇలా చిత్తే మెత్తగా అయిపోవాలి. ఉడికాక దీంట్లో మనం ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మీరు తినే తీపిని బట్టి, చెప్పాను కదండి పంచదార బెల్లం వాడకుండా అని, మీరు తినే తీపిని బట్టి మిల్క్ మేడ్ వేసుకుని మిల్క్ మేడ్ వేసి చూడండి, అసలు చాలా బాగుంటుంది టేస్ట్. ఈసారి బాగా మిక్స్ చేసుకున్నాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం ముక్కలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. తర్వాత నేతిలో వేపుకున్న జీడిపప్పు కిస్మిస్ ఇవి కూడా కావాలంటే మీరు వేసుకోవచ్చండి. నేను తర్వాత పైన డెకరేషన్ కోసం వేసాను. బాదం పప్పులు వేస్తే చాలా బాగుంటుంది. దీంట్లో బాదం పప్పులు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకొని తినడమేనండి. అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు, ఏ దేవుడికైనా మీరు నైవేద్యంగా పెట్టుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేసి చూడండి. మా ఇంట్లో అయితే చాలా బాగా నచ్చింది ఈ కీరు. మీరు ఇట్లా చేశాక మీకు ఈ పరవన్నం నచ్చిందో లేదో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ టూత్ బేక్స్.